హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఇప్పుడిప్పుడే మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈ రోజున రైతులకు మన యొక్క రాష్ట్ర ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి గారు రైతు భరోసా పథకానికి సంబంధించిన డబ్బులైతే ఈరోజు ఏ ఏ జిల్లాల వారికి పడబోతున్నాయి. అలాగే దానితో పాటు రైతులకు మరొక గుడ్ న్యూస్ అయితే ప్రకటించారండి. సో ఈ యొక్క 2 శుభవార్తల్ని ఈ వీడియోలో క్లారిటీగా అయితే తెలుసుకుందాం. మీరింతవరకు మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తూ ఉంటే ప్లీజ్ దయచేసి ఈ వీడియో కింద ఉన్నటువంటి బ్లాక్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేయండి. అలాగే మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి ఈ వీడియోని కనుక మీరు షేర్ చేస్తే వాళ్ళు కూడా తెలుసుకుంటారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు సంబంధించిన ఏ చిన్న అప్డేట్ వచ్చినా సరే మిస్ కాకుండా తెలుసుకోవాలి అనుకుంటే మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని రెగ్యులర్గా ఫాలో అవుతుండండి. ఇక లేట్ చేయకుండా టాపిక్ని స్టార్ట్ చేద్దాం. ఫ్రెండ్స్, మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ రిపబ్లిక్ డే నైట్ 12 గంటల నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరి ఖాతాల్లోకి డబ్బులైతే విడుదల చేశారు మన యొక్క సీఎం రేవంత్ రెడ్డి గారు. సో ఆ యొక్క డబ్బులనేది ఒక్కొక్కరి ఖాతాలోకి పడుతూ అయితే వస్తున్నాయి. అయితే ఈ రోజున ఎవరెవరి ఖాతాల్లోకి పడతాయో తెలుసుకోబోయే ముందుగా మన యొక్క తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి మరొక శుభవార్త అయితే ప్రకటించారండి. సో ఆ యొక్క శుభవార్త ఏంటో తెలుసుకొని తర్వాత మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు ఈ రోజున ఎంత మొత్తంలో ఎవరెవరి ఖాతాల్లోకి డబ్బులు ఏ జిల్లా వారికి పడబోతున్నాయో క్లారిటీగా అయితే చూద్దాం. మనకు వచ్చినటువంటి అప్డేట్ ప్రకారం క్లారిటీగా చూసుకుంటే తెలంగాణలో వ్యవసాయ రంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకురావడానికి కాంగ్రెస్ సర్కార్ ప్రయత్నాలు చేస్తుంది. గతంలో ఎద్దులు దున్నల సాయంతో రైతులు భూమిని చదును చేసేవారు. కానీ ఇప్పుడు వాటి స్థానంలో ట్రాక్టర్లు వచ్చి వ్యవసాయానికి ఆధునికతను సాంకేతికతను జోడించడంతో ముఖ్యంగా డ్రోన్ల సాయంతో రసాయనాలు స్ప్రే చేయడం ప్రస్తుతం సాధ్యమైంది. వ్యవసాయ యాంత్రీకరణకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రైతులకు అవసరమైన 20 రకాల సాగు సామగ్రిని అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ముందుకు వచ్చింది. ఈ యొక్క పరికరాలు మొత్తం కూడా సబ్సిడీ కూడా ఇవ్వనుంది. ముఖ్యంగా ఈ యొక్క పరికరాల సబ్సిడీలో ట్రాక్టర్లు, కల్టివేటర్లు, పురుగుల మందు పిచికారీ చేసేటువంటి డ్రోన్లు, పవర్ స్ప్రేయర్లు వంటివి పరికరాలు కూడా ఉన్నాయి. ఈ పరికరాలను సరఫరా చేసే కంపెనీలతో ఒప్పందం చేసుకునేందుకు తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ శాఖ టెండర్లను ఆహ్వానించింది. టెండర్ల దాఖలకు గడువు ఫిబ్రవరి 7, 2025గా నిర్ణయించారు. 8వ తేదీన బిడ్లను తెరచి తక్కువ కోట్ చేసిన వారికి ఎంపిక చేయనున్నారు. సబ్సిడీ కింద రైతులకు అందజేయనున్న యంత్రాల పరికరాల కోసం 50 నుండి 60 కోట్ల వరకు ఖర్చు అవుతుందని అంచనా వేయబడింది. గత ప్రభుత్వ హయాంలో వ్యవసాయ యాంత్రీకరణ పథకాన్ని ప్రారంభించారు. కానీ అది ఆశించినంత స్థాయిలో అమలులోకి రాలేదు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని పూర్తిగా ఈ యొక్క సబ్సిడీతో వీళ్ళకి ఇచ్చేటువంటి పరికరాల సాయాన్ని అయితే అందించాలని, అమలు చేయాలని నిర్ణయించారు. సబ్సిడీ కింద రైతులకు అందజేయనున్న పరికరాల్లో 600 ట్రాక్టర్లు, 160 డ్రోన్లు ఉన్నాయి. దుక్కి దున్ని పనులు చేయడానికి ట్రాక్టర్లకు కల్టివేటర్లు, ప్లవ్, రోటర్వేటర్లు వంటి పరికరాలు కూడా అందజేయనున్నారు. ముఖ్యంగా టెండర్లలో వెల్లడించిన వివరాల ప్రకారం 12,000 యూనిట్ల రోటోవేటర్లు, ఇక 4,000 యూనిట్ల కల్టివేటర్లు, 2,000 యూనిట్ల ప్లవ్లు, 200 యూనిట్ల గడ్డి కట్టే యంత్రాలు, 400 బ్రష్ కట్టర్లు, 64 బండ్ ఫార్మర్లు, 200 పవర్ వేడర్స్ వంటి పరికరాలు అందించబడతాయి. మొక్కజొన్న కంకుల నుంచి గింజలు వేసే వరకు 80 యంత్రాలు, 420 పవర్ ట్రిల్లర్లు, 116 నుంచి 20 లీటర్ల ట్యాంకు సామర్థ్యంతో 12,000 పవర్ స్ప్రేయర్లు, 12, 16 లీటర్ల ట్యాంకు సామర్థ్యంతో 6,300 స్ప్రేయర్లు, డీజిల్ మరియు కరెంటుతో నడిచే 1,230 యూనిట్ల పంప్ సెట్లు, 1,40,000 పీవీసీ మరియు హెచ్డిపివి పైపులు, 50 స్టోరేజ్ బిన్స్ అందించనున్నారు. రైతుల సంక్షేమం కోసం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన యాంత్రీకరణ పథకంలో వ్యవసాయ రంగంలో మరింత పురోగతిని సాధించవచ్చని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తూ ఉంది. సో ఈ విధంగా మనకు అప్డేట్ అయితే వచ్చిందండి. సో మొత్తంగా ఇప్పుడు నేను చెప్పాను కదా, ఈ యొక్క ఫిబ్రవరి 7వ తారీఖు వరకు ఈ యొక్క టెండర్లు అయితే పిలుస్తారు. అనంతరం మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఈ యొక్క రైతులందరికీ కూడా ఇప్పుడు మనం చూసుకున్నట్లు ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా ట్రాక్టర్లు, కల్టివేటర్లు, మనకు పురుగుల మందులు పిచికారీ చేసే డ్రోన్లు, అలాగే పవర్ స్ప్రేయర్లు, అలాగే వాటితో పాటుగా మనకు బ్రష్ కట్టర్లు, గడ్డి కట్టే యంత్రాలు, పవర్ వేడర్స్ ఇవన్నీ కూడా అయితే మనకు సబ్సిడీతో అయితే ఇస్తున్నారన్నమాట. సో ఇది నిజంగా చాలా అంటే చాలా
వ్యవసాయాన్నయితే ముందుకు తీసుకెళ్లే అంశంగా అయితే చెప్పుకోవచ్చనమాట. అలాగే ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతుల ఖాతాలలోకి మన యొక్క ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి గారు ఇప్పుడే మనకు మరో గుడ్ న్యూస్ అయితే ప్రకటించారండి. సో, రీసెంట్‌లీ విడుదల చేసినటువంటి డబ్బుల్లో ఇంకా ఎవరికైనా క్రెడిట్ కనుక కాకపోతే అటువంటి వారందరూ కూడా మీరు మీకు సంబంధించినటువంటి అర్హుల లిస్ట్ అయితే చెక్ చేసుకోవాలని సూచించారు. అర్హుల లిస్టు చెక్ చేసుకున్న తర్వాత మీరు గనక అర్హత సాధిస్తే ఆటోమేటిక్‌గా మీ యొక్క పేరనేది ఆ లిస్ట్‌లో గనక కనబడితే చాలు మీకు డబ్బులనేది ఖచ్చితంగా వస్తాయి. అలాగే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటివరకు చూసుకున్నట్లయితే మనకు 44,000 మందికి పైగా ఈ యొక్క డబ్బులకు సంబంధించినటువంటి రైతు బంధు పథకానికి సంబంధించిన డబ్బులైతే జమ అయినట్లుగా వీళ్ళైతే ప్రకటించారు. ఇక తాజాగా విడుదల చేసినటువంటి వివరాల ప్రకారం ఈ రోజున నాగర్ కర్నూల్, అలాగే మనకు మహబూబ్‌నగర్, నల్గొండ, మిర్యాలగూడ, సూర్యాపేట, ఈ యొక్క మలుగు ఈ ప్రాంతాలలో ఉన్నటువంటి రైతులందరి ఖాతాలలోకి ఈ రోజున డబ్బులైతే జమ అవుతాయండి. సో, గతంలో పెట్టినటువంటి రూల్స్‌కి విభిన్నంగా సరికొత్త రూల్స్‌తో ఇప్పుడు మనకు ఈ యొక్క రైతు బంధు పథకాన్నయితే అమలు చేస్తూ ఉన్నారు. వాటిలో మనకు ప్రామాణికంగా చూసుకున్నట్లయితే మొట్టమొదటగా అసలు రైతులు ఎవరికి డబ్బులు పడుతున్నాయి అంటే మనకు మొట్టమొదటగా 5 ఎకరాల కంటే భూమి తక్కువ ఉన్న వారందరికీ మనకు డబ్బులైతే క్రెడిట్ అవుతున్నాయి. సో, అలాగే 5 ఎకరాల కంటే పైనున్న వాళ్ళందరికి గూడా కొంచెం లేట్‌గా అయితే క్రెడిట్ అవుతాయి. సో, టోటల్‌గా మనకు 7 లేదా 8 ఎకరాల కంటే తక్కువ భూమి కలిగిన వారందరికీ గూడా మనకు క్రెడిట్ అయితే అవుతాయన్నమాట. సో, ఫైనల్‌గా 10 ఎకరాల కంటే భూమి పైనున్నటువంటి వాళ్ళకి డబ్బులైతే రావు. అలాగే ప్రభుత్వ ఉద్యోగులకు గాని, ప్రభుత్వ పెన్షనర్లకు గాని, ఇన్‌కమ్ టాక్స్ పేయర్స్‌కి గాని, సో, ఇట్లాంటి వాళ్ళందరికి గూడా డబ్బులైతే రావన్నమాట. సో, ఈ విధంగా మనకు విధి విధానాలనేటివి ఖరారు చేసి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి గారైతే డబ్బులు విడుదల చేస్తూ ఉన్నారండి. సో, ఈ యొక్క పథకానికి సంబంధించి పూర్తి వివరాలు గనక మనం క్లారిటీగా చూసుకున్నట్లయితే మొట్టమొదటగా మనకు అర్హుల లిస్ట్‌లో మన పేరనేది వచ్చి ఉండాలి. అర్హుల లిస్ట్‌లో పేరు ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి గూడా ఈసారి మనకు డబ్బులైతే వస్తాయి. అయితే గతంలో మాకు డబ్బులు పడ్డాయి కదా! ఇప్పుడు గూడా వస్తాయనుకుంటే మాత్రం మీ భ్రమే. ఖచ్చితంగా డబ్బులైతే రావు. ఖచ్చితంగా మీరు చెక్ చేసుకోవాల్సిందే. అర్హుల లిస్ట్‌లో మనం చెక్ చేసుకొని పేరుండాల్సిందే. ఎందుకంటే గత ప్రభుత్వం ఇచ్చినటువంటి ఆ యొక్క విధి విధానాలు వేరు. ఇప్పుడు ప్రెజెంట్ మనకు రేవంత్ రెడ్డి గారి సర్కార్ ఇచ్చినటువంటి విధి విధానాలు వేరు. గత ప్రభుత్వం మనకు ఎంతవరకు ఇచ్చిందంటే 10 ఎకరాల భూమి, 15 ఎకరాలు, 20 ఎకరాలు ఉన్నా సరే, 30 ఎకరాల ల్యాండ్ ఉన్నా సరే వాళ్ళకు కూడా డబ్బులైతే గత ప్రభుత్వం ఇచ్చింది. కానీ ఇప్పుడున్నటువంటి రేవంత్ రెడ్డి సర్కార్ కరాఖండిగా 7 లేదా 8 ఎకరాలు మొత్తంగా 10 ఎకరాల కంటే భూమి తక్కువ ఉన్న వారికి మాత్రమే డబ్బులైతే ఇస్తున్నారనమాట. సో, టోటల్‌గా మనం చూసుకున్నట్లయితే ఈ యొక్క విధి విధానాలు ఖరారు చేసినటువంటి నేపథ్యంలో ఇప్పుడు అర్హత కలిగినటువంటి చాలా మందికి అనర్హత అయితే వచ్చేటువంటి అవకాశం అయితే ఉంటుంది. గతంలో మాదిరిగా కొండలకు, గుట్టలకు, రాళ్లకు, రప్పలకైతే డబ్బులైతే వేసేది లేదు. అలాగే ఎవరైతే సాగు చేస్తారో వారికి మాత్రమే డబ్బులు వేస్తామని కరాఖండిగా చేసి తేల్చి చెప్పినటువంటి రేవంత్ రెడ్డి సర్కార్ ఇప్పుడు తాజాగా మరో నిర్ణయంతో మరొక ముందడుగైతే వేసిందనమాట. సో, ఆ యొక్క నిర్ణయం ఏంటంటే ఖచ్చితంగా రేషన్ కార్డ్ కలిగి ఉండాలి. రేషన్ కార్డ్ లేకుండా మీకు భూమి ఉన్నా సరే, లేకపోయినా సరే ప్రాబ్లమ్ అయితే మీకు ఖచ్చితంగా క్రియేట్ అవుతుంది. ఎందుకంటే రేషన్ కార్డ్ ఉన్న వాళ్ళకే ఈ యొక్క చిన్న, సన్నకారు రైతులవుతారు కానీ భూస్వాములకు, ఇన్‌కమ్ టాక్స్ కట్టేవాళ్ళకు, ప్రభుత్వ ఉద్యోగులకు రేషన్ కార్డ్ అయితే ఉండదు. సో, రేషన్ కార్డ్ అనేది లేకపోతే ఆటోమేటిక్‌గా మీరు ఈ యొక్క పథకానికైతే అనర్హులైతే అవుతారు. సో, ఈ నేపథ్యంలో మన యొక్క తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈ యొక్క మొత్తం కేటగిరీ అంతా కూడా ఫిల్టర్ చేసి ఆ యొక్క ఫిల్టరింగ్‌లో ఎవరైతే ఎలిజిబిలిటీ సాధించారో వారికి మాత్రమే డబ్బులు వేసేలాగా ప్రణాళికలైతే సిద్ధం చేసింది. సో, టోటల్‌గా మనకు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు సంబంధించి ఈ రోజున నేను చెప్పినటువంటి 10 జిల్లాలలో అందరికి కూడా డబ్బులు క్రెడిట్ అవుతాయి. ఇప్పటివరకు మీకు డబ్బులు గనక క్రెడిట్ అవ్వకపోతే వెయిట్ చేయండి. ఖచ్చితంగా మన యొక్క రాష్ట్ర ముఖ్యమంత్రి డబ్బులు వేస్తారు. అర్హుల లిస్ట్ అయితే మీరు ఒకసారి చెక్ చేసుకోండి. ఆ లిస్ట్‌లో మీ పేరు గనక వచ్చుంటే చాలు ఆటోమేటిక్‌గా మీరు కూడా ఎలిజిబిలిటీ సాధిస్తారు. ఇన్‌కేస్ పేరు లేకపోతే మాత్రం ఖచ్చితంగా మీరు వీడియో కింద కామెంట్ అయితే చేయండి. నేను మీకు రిప్లై ఇచ్చి అసలు ప్రాబ్లమ్ ఏంటి? దాన్ని మనం ఎలా సాల్వ్ చేసుకోవాలో కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తాను. థాంక్ యూ ఫర్ వాచింగ్.